పేదలను ఆదుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వేళ సహాయ సహకారాలు అందిస్తుందని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయాలు అందజేస్తూ అందరికీ అండగా నిలుస్తుందన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ కాలనీలో నివాసం ఉండే దుర్గే చంద్రకాంత్కు మంజూరైన 52,500 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును అతని నివాసానికి వెళ్లి అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పాటుపడే ప్రభుత్వమని అనేక మంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ చక్కటి ప్రజాపాలన అందిస్తుందన్నారు. అటు తమను ఆదుకుంటున్న ప్రభుత్వానికి ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు దుర్గే చంద్రకాంతరావు గారు వారి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారికి 52,500 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సహాయం రావడం జరిగింది. వారు నిజంగా వారి కుటుంబానికి ముఖ్యమంత్రి గారి తరపున ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్యాడర్ అంతా వచ్చి వారి ఇంటికే వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ను అందించడం జరిగింది. ఈ రోజు వారి కుటుంబానికి కలిగినటువంటి కష్టం తీర్చలేనిది, అయినా కూడా వారు కోలుకొని మళ్ళీ వారి జాబ్కి వెళ్ళడం చాలా సంతోషంగా ఉన్నది. సో వారు మరింతగా వారి వైద్య సహాయ ఖర్చులకి నిమిత్తం ముఖ్యమంత్రి గారు 52,000 రూపాయలని ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పంపడం చాలా సంతోషంగా ఉన్నదని చెప్తా ఉన్నారు. వారి కళ్ళల్లో వాళ్ళ పిల్లలు చూస్తూ ఉంటే వెరీ హ్యాపీ ఫ్యామిలీ. వారి కుటుంబానికి ఇంకా మరింత మంచి జరగాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాము. ఈ 52,000 రూపాయల చెక్ని వారింటికే వచ్చి అందజేయడం జరిగింది. వారి జీవితాల్లో, గరీబోళ్ళ జీవితాల్లో, పేదల జీవితాల్లో, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కానీ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాము. వారందరికీ కూడా ఆదిలాబాద్ గరీబోళ్ళకి, మధ్యతరగతి ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ని పంపించినందుకు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం.